హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రైతు బిడ్డ లక్ష్మి. ఈరోజు ఏంటి ఇంకా వీడియోలు పెట్టలేదు అనుకుంటున్నారా? ఈరోజు వీడియోలు పెట్టాలి అనుకున్నాను, కానీ మేమైతే మిరగాయల కోతకు వచ్చాము. మిరగాయల కోతకు వస్తే అక్కడ మిరగాయలు చూసి అంతా పాసిపోయి అంతా తెల్లగా ఫ్రెండ్స్. ఆ బాబాయ్ కొట్టిన మందులు ఇగో నేనైతే వీడియో ద్వారా మీకు చూపిస్తున్నాను. తొలి కోతకే అన్ని మందులు తీసుకొచ్చి కొట్టి అలా ఫిల్టర్లు బిగించి డ్రిప్పులు వేసి నారు తీసుకొచ్చి నాటి ఇంత తిప్పలు పడితే పంట చేతికి వచ్చేసరికి అలా తెల్లగాయ వచ్చేసరికి ఆ బాబాయ్ బాధని నాకైతే చాలా బాధ వేసింది. నాకైతే వీడియో చేయాలని ఈరోజు అనిపించలేదు, అందుకని వీడియో అయితే ఇప్పుడు దాకా తీయలేదు ఫ్రెండ్స్. కానీ వీడియో ద్వారా రైతు కష్టం మీకు చూపిద్దామని ఇప్పుడైతే వీడియో అయితే తీస్తున్నాను. అవిగో చూడండి ఫ్రెండ్స్, ఆ బాబాయి 2 ఎకరాలు మిరవ తోటేస్తే ఆ 2 ఎకరాలకి అవిగో అక్కడున్న మందులు మొత్తం కొట్టాడు ఫస్ట్ కోతకే ఫ్రెండ్స్. ఇంకా అదిగో చూడండి ఆ మందులు 2 ఎకరాలకు అన్ని మందు బుడ్లు కొట్టాడు ఆ బాబాయి. అసలు ఇంకా రైతు ఏం తినాలి ఫ్రెండ్స్? కోత కూలి, నాటు కూలి, నారు కూలి, సేద్యాలు, డ్రిప్పులు, ఫిల్టర్లు ఇలా ఉంటాయి. అదిగా బాబాయి అన్నానికైతే లేసాము. బాబాయ్ అంటున్నాడు, బుజ్జి మేము రైతు పని చేస్తామనే కానీ మాకంటూ ఒక సంతృప్తి ఉండదు, కానీ మేము చేసే వృత్తి అది కాబట్టి చెయ్యాలి తప్పదమ్మా అంటే. ఎందుకు బాబాయ్ అంటే, ఏం చేస్తామమ్మా, మేమేం చదువుకోలేదు, జాబులు లేవు, చదువుకొని జాబ్ అని నుండి గవర్నమెంట్ జాబ్ అని వస్తే 61 సంవత్సరం వచ్చేసరికి జీతం వస్తుంది, 61 సంవత్సరం అయ్యాక మాకు రిటైర్మెంట్లో హాఫ్ శాలరీ అని వస్తుంది. కానీ నేను చేసేది ఈ రైతు వ్యవసాయం, మాకెవ్వరూ జీతము ఇవ్వరు, సగం వయసు వచ్చేసరికి హాఫ్ శాలరీ ఉంటుంది మాకు. ఇలా ఉంటాయి అమ్మ మా రైతుల కష్టాలు, తప్పదు. మేమంటూ ఇలా చేస్తేనే దేశం సస్యశ్యామలంగా ఉంటుంది, లాభమైనా నష్టమైనా అని అంటుండే ఫ్రెండ్స్.